అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా పేరు సిరి అండ్ నా ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో తమ్నెల్ అయితే చూసారు కదా. సో ఇస్ ఇట్ రియలీ వర్త్ వర్కింగ్ ఇన్ ఐటీ? సో మీరు కానీ ఫ్రెషర్గా ఉన్నారు, ఇప్పుడు మీరు బీటెక్ అలా చేస్తున్నారు, సో ఐటీ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటున్నారు అంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ రియాలిటీ గురించి అయితే ఈ వీడియోలో నేను మాట్లాడతాను. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ మై ఒపీనియన్. నేను చూసినంత వరకు అండ్ నాకు వచ్చిన న్యూస్ బట్టి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో మేబీ ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చాలా మందికి ఉండొచ్చు. సో బట్ నేనైతే ప్రెజెంట్ ఐటీలో చేరడం మీకు వర్తా కాదా, ఒకవేళ చేరితే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్తానమాట. సో యా, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ప్రెజెంట్ ఎలా ఉంది అంటే ఎవరిని అడిగినా కానీ ఏం చేస్తున్నారు అంటే ఐటీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాం అంటారనమాట. మీరు ఎవరిని, మీ రిలేటివ్స్ ఎవరిని అడిగినా, మీ ఫ్రెండ్స్ని ఎవరిని అడిగినా కానీ బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, ఇలా ఎక్కడ చూసినా కానీ ఐటీ తప్ప వేరే వర్డే లేదనమాట. మనకి ఎక్కడో రేర్గా డాక్టర్స్ ఉన్నారు అండ్ మెడికల్ ఫీల్డ్ చదివే వాళ్ళు ఉన్నారనమాట. సో ఇలాంటి టైంలో లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఓకే, అందరికీ జాబ్స్ వస్తున్నాయి, చాలామందికి ఐటీ ఫీల్డ్లో ఉన్నారు. ఇంతకుముందు ఇంత జాబ్స్ ఉండేది కాదు. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఒక రేంజ్ అనమాట. ఇంతకుముందు అయితే చాలా కష్టపడి ఇంజనీర్ అయ్యేవాళ్ళు. సో ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి సో చాలామంది ఐటీ కంపెనీస్లోనే వర్క్ చేస్తున్నాము. సో ఇప్పటికీ ఓకే. సడన్గా ఒకవేళ ఏఐ మొత్తం రీప్లేస్ చేసేసింది అంటే మన పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. లైక్ మనము ఇంతకుముందు లైక్ మ్యారేజెస్ కానీ ఫెస్టివల్స్ ఏదైనా జరిగినప్పుడు మొత్తం మనమే చేసుకునే వాళ్ళం అనమాట. మన ఇంట్లో వర్క్ మొత్తం ఇట్ విల్ బీ ఆనెస్. సో ఒక్కొక్కరు డివైడ్ చేసుకునేసి నువ్వు ఈ పని చేయి అనేసి ఒక్కొక్కరు డిఫరెంట్ వర్క్స్ తీసుకునే వాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు రాను ఏమవుతుంది, మ్యారేజ్ ఈవెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు, ఈవెంట్ మొత్తం ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఉన్నారు, అండ్ లైక్ క్యాటరింగ్కి ఇంకా వాళ్ళు సపరేట్ డిపార్ట్మెంట్. సో ఇలా ఒక్కొక్క మేనేజ్మెంట్ అనేది అవైలబుల్ ఉంది అని మనకు తెలిసినాక మనం డబ్బులు ఇచ్చి దానికి ఆప్ట్ అవుతున్నాం అనమాట. ఎందుకంటే మ్యాన్ పవర్ తగ్గించుకోవాలి కాబట్టి, మనకు స్ట్రెస్ లేకుండా లైక్ మనం కొంచెం కామ్ డౌన్ అయ్యి మనం ఎంజాయ్ చేయాలి అకేషన్ని కాబట్టి సో మన వర్క్ని అంతా మనం డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళ దగ్గర చేయించుకుంటున్నాం. అండ్ అది కూడా చాలా అక్యురేట్గా ఉంటుంది. సో మనం చేస్తే అటు ఇటు అవ్వచ్చేమో కానీ ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ ప్లానర్స్, డెకరేటివ్ ప్లానర్స్, సో వీళ్ళంతా తప్పు చేయలేరు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వర్క్ని కరెక్ట్గా చేస్తారు అనేసి వాళ్ళ మీద నమ్మకంతో మనం మొత్తం వాళ్ళకి అప్పగిచ్చేసి సో మనమైతే రెస్ట్ తీసుకుంటాం. సో ఇక్కడ దీన్ని ఈ స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు అర్థమైంది ఏంటి, మనం మ్యాన్ పవర్ యూజ్ చేసేదానికన్నా లైక్ దాన్ని రీప్లేస్ చేయడం, ఏదేంతో అన్నా రీప్లేస్ చేయడం వల్ల మనకి ఎక్కడ వర్క్ తగ్గుతుంది అనే దాన్ని మనం చూసుకుంటాం. అదే సేమ్ ఎగ్జాంపుల్ లైక్ ఇంతకుముందు బైక్స్ ఉండేటివి కాదు, కార్స్ ఉండేటివి కాదు, నడుచుకుంటూ వెళ్ళేవారు, అండ్ ఒంటెలు ఉండేవి, వాటి మీద వెళ్ళేవాళ్ళు, హార్సెస్ ఉండేవి. సో ఇప్పుడు రాను ఏంటి, కార్స్, బైక్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ఆప్ట్ అయిపోతున్నాం. కార్, ప్రతి ఇంట్లో ఒక కార్, ఒక బైక్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నలుగురు ఉంటే నలుగురికి 4 బైక్స్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంట్లో. సో ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నది, ఇంత ఓవర్ ఎగ్జాగరేట్ అయితే చేయట్లేదు. సో ఇలా ఉంది అంటే డెఫినెట్లీ ఐటీ ఇండస్ట్రీలో కూడా సంథింగ్ ఈజ్ కమింగ్ అండ్ రీప్లేసింగ్ అనేది ఇప్పుడు ఇట్ ఈస్ క్లియర్. సో ఏఐ అనేది ఇట్ ఈస్ అ థ్రెట్ టు ఆల్ ఆఫ్ అస్. సో అది మంచిదే, లైక్ చాలా ఆటోమేషన్ వర్క్ జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ లైక్ టూ ఫాస్ట్. చాలా మంచి ఏమంటారు కాన్సెప్టే. కాకపోతే ఇట్ ఈస్ ఆల్ ఈటింగ్ ఆర్ జాబ్స్. సో డెఫినెట్లీ ఇఫ్ నేను చెప్పేది ఇప్పుడు తప్పు అనుకుంటే మీరు కావాలంటే గూగుల్లో వెళ్ళి చూడండి. రీసెంట్గా వచ్చిన న్యూస్, మైక్రోసాఫ్ట్ వాళ్ళైతే 6,000 to 7,000 పీపుల్ని లే ఆఫ్ చేశారు. ఎందుకు లే ఆఫ్ చేశారు అంటే లైక్ ఈ 6,000 to 7,000 ఉన్న పీపుల్స్ వాళ్ళే ఏఐ కోసం కోడ్ రాసిన వాళ్ళు అనమాట. దాంట్లో మేనేజర్స్ ఉన్నారు, మిడిల్ మేనేజర్స్ ఉన్నారు, సీనియర్ మేనేజర్స్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఏఐ కోడ్ రాసిన వాళ్ళే లే ఆఫ్ అవుతున్నారనమాట. ఇట్ ఈస్ ఆబ్వియస్ కదా. నేను కోడ్ రాసి మీకు ఒక ఏఐ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటే దాని నుంచి నేను ఇంకొక కోడ్స్ రాసుకుంటాను, కానీ ఆల్రెడీ ఉన్న ఈ ఏఐ టూల్ కనిపెట్టిన మీ దగ్గరికే నేను ఎందుకు రాసుకుంటాను? సో ఇట్ ఈస్ ఆబ్వియస్. సో దానివల్ల చాలామందిని అయితే లే ఆఫ్ చేసేసారనమాట. సో మైక్రోసాఫ్ట్ స్టార్టెడ్ లే ఆఫ్. సో ఇది జస్ట్ అక్కడికే నిలిచిపోదు, ఇట్ విల్ బీ అన్ని కంపెనీస్కి ఇంకా జరుగుతుంది, కానీ ఎప్పుడు జరుగుతుందా అని తెలియదు. ఎక్కువ ఏమంటారు కాంపిటీషన్
కాంపిటీషన్ కూడా ఎక్కువైపోయి చాలామంది ఏంటి ఐటీ, ఇప్పుడు ఐటీలో ఏముంది సార్, మనం జస్ట్ కోడింగ్ చేస్తాం అంతే, అంతకుమించి పెద్ద ఏమంటారు డ్రీమ్ జాబ్ అయితే ఏం కాదు. దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ అవుట్ సైడ్. ఎలా అయిపోతుందంటే ఇక్కడ మన ఇంట్లో వాళ్ళు మన బ్రెయిన్స్ని అలా చేసేసారనమాట. సాఫ్ట్వేర్లో ఉంటే ఒక పెద్ద మర్యాద అది ఇది అని చెప్పేసి. దెర్ ఈస్ నథింగ్ గైస్. మీకే తెలుసు చాలామంది, మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైనా ఉంటే మనకు అంత వాళ్ళు ఇచ్చే అంత హైప్ మనకి అంత ఏం లేదు. మన జాబ్ చేస్తున్నాం, దానికి వాళ్ళు పే చేస్తున్నారు అంతేగాని దానికి మించి పెద్ద వరల్డ్ క్లాస్ డ్రీమ్ జాబ్ అనేసి అంతా ఏం అనుకోరనమాట. ఏంటంటే మన ఇంట్లో వాళ్ళంటే వాళ్ళకి తెలియదు ఇక్కడ బెంగళూరులో హైదరాబాద్లో లైఫ్ స్టైల్స్ ఎలా ఉంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది తెలియదు కాబట్టి వాళ్ళు అలా అనుకుంటారు. సో వాళ్ళు అనుకోవడంలో కూడా తప్పలేదన్నమాట. ఇట్ ఈస్ లైక్ షో ఆఫ్ అలా ఉంటుంది. సో యా, ఇలా కంపెనీస్ అయితే ఏఐ రీప్లేస్ చేసిన వాటి అంతా లే ఆఫ్ అయితే చేస్తున్నారనమాట డెఫినెట్లీ. అంటే ఇది ఓన్లీ ఐటీలోనే కాదండి, మీరు ఏ ప్రొఫెషన్లో తీసుకున్నా కానీ సంథింగ్ బెటర్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఉన్నదాన్ని వాళ్ళు వదులుకోవాలి. దాని నుండి దట్ సంథింగ్ బెటర్ అనేది వాళ్ళు ఆఫ్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళ వర్క్ అనేది ఈజీగా అవుతుంది అనమాట. సో యా, ఇది సిచ్యువేషన్ కరెంట్గా ఐటీ ఇండస్ట్రీలో అయితే. సో వాట్స్ నెక్స్ట్? సో ఐటీ కాకపోతే మేము ఏం చేయాలి? దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవుట్ సైడ్. సో ఇప్పుడు త్రిప్లీ చేస్తున్నారు, ఎగ్జాంపుల్ నేనే త్రిప్లీ. సో నేను త్రిప్లీ చేస్తాను. త్రిప్లీ చేసి నేను కరెంట్ డిపార్ట్మెంట్లో చేయకుండా ఎందుకు వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో సాఫ్ట్వేర్ కంపెనీలో నేను ఇంజనీర్గా చేస్తున్నాను. ఎందుకంటే లైక్ అప్పుడు ఐటీ జాబ్స్ అనేది చాలా అవైలబుల్లో ఉండింది అండ్ మా చుట్టూ మాకు ఇచ్చిన హైప్ అలాంటిది కాబట్టి సో మేము ఎలక్ట్రికల్ సైడ్కి వెళ్ళకుండా వీ షిఫ్టెడ్ టువర్డ్స్ ద ఐటీ. అప్పుడు అందరూ ఐటీ సైడ్ వచ్చే సివిల్ జాబ్స్ ఏమవ్వాలి, మెకానికల్ జాబ్స్ ఏమవ్వాలి, ట్రిప్లీ జాబ్స్ ఏమవ్వాలి. సో ఇవన్నిటికీ దే హ్యావ్ దేర్ ప్లేస్, వాళ్ళ ప్లేస్ వాళ్ళకు ఉన్నాయి. మనం వాటి జోలికి వెళ్ళకుండా ఇటు వచ్చేస్తున్నాం ఐటీ ఇండస్ట్రీ అని చెప్పేసి. సో ట్రిప్లీ చేసిన వాళ్ళు దే హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఫీల్డ్. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏమైపోతుంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ బ్రాంచ్, మీరు ట్రిప్లీ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి వచ్చి ఐటీ జాబ్ చేస్తున్నాం అనమాట. సో ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ సరౌండింగ్స్. సో మన చుట్టూ మనల్ని ఏమంటారు సిచ్యువేషన్స్ అలా తీసుకొచ్చేసాయన్నమాట. బట్ ఇదే మనము త్రూ అవుట్ ది లైఫ్ కంటిన్యూ చేయలేము అండ్ కమింగ్ ఇయర్స్లో కూడా ఇది సేమ్ ఉండదు. సో దట్స్ వై దేర్ ఆర్ లాట్ మెనీ ఆప్షన్స్. ఎలక్ట్రికల్ సైడ్ వెళ్ళండి, హోటల్ మేనేజ్మెంట్ సైడ్. సో యూ హ్యావ్ నో ఐడియా ఒక చెఫ్ అనేవాళ్ళు ఎంత అమౌంట్ డ్రా చేస్తున్నారు. నాకు తెలిసిన ఒక చెఫే ఉన్నారనమాట. సో తనకు వచ్చేసి లైక్ 12 to 8 ఇది తన టైమింగ్స్ అనమాట. హీఈస్ డ్రాయింగ్ అరౌండ్ 75,000 పర్ మంత్. తను మాస్టర్ చెఫ్ అనమాట. సో అంటే మన మైండ్ సెట్లో ఉంటుంది లైక్ మనం ఒక జాబ్ని ఎలా చూస్తున్నాము. సో ఇట్ ఈస్ ఏమంటారు, నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తే చాలామంది చీప్గా చూస్తారనమాట. ఏంటి హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాము అనేసి. ఎక్కడ వాళ్ళని చెప్పండి 75,000 డ్రా చేయమని చెప్పండి, ఒక 1 monthలో చూద్దాము. సో ఎవ్రీ జాబ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ అండ్ పైలట్ అవ్వచ్చు. సో పైలటే కాకపోయినా కానీ ఏమంటారు లైక్ ఏరోనాటికల్ చేస్తే దాంట్లో చాలా డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. నాకు అంత ఐడియా లేదు, బట్ ఐ హర్డ్ దట్ దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ ఇన్ ఏరోనాటికల్ కూడా చాలా ఉన్నాయి. అండ్ డాక్టర్స్, నర్సెస్ అవ్వచ్చు, స్టాఫ్ ట్రైనర్స్ అవ్వచ్చు, ఆర్ట్ డిపార్ట్మెంట్. సో ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా మనం రావచ్చు అనమాట, ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్కి, ఆర్ట్ డిపార్ట్మెంట్కి. సో ఐ కెన్ అండర్స్టాండ్. సో మనం మిడిల్ క్లాస్లో ఉండి మనకి ఇవన్నీ పాసిబుల్ కాదు అనేసి, బట్ మిడిల్ క్లాస్లో ఉండి ఈ ఐటీ ఫీల్డ్ అనేది కూడా మీరు తెలుసుకోండి ఎంతవరకు సస్టైన్ అవ్వగలము దీంట్లో అనేసి. అంటిల్ అండ్ అన్లెస్ యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ స్కిల్స్ ఆన్ కోడింగ్, టూ మచ్ ఆఫ్ స్కిల్స్ ఆన్ సాఫ్ట్వేర్, అప్పుడు కానీ మనము ఐటీలో సర్వైవ్ అవ్వలేమన్నమాట. సో ఇలానే లైక్ ఐటీ ఒక్కటే కాకుండా లైక్ దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. సో ట్రై డిఫరెంట్గా మీ పాత్ని ఉండేలాగా చూసుకోండి. సో మాకైతే ఆప్షన్ లేకుండే చాలా, అంటే మేము ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. మేము ఎక్స్ప్లోర్ చేయలేదు అండ్ మేము అప్పుడున్న దాంట్లో దెర్ ఆర్ నో మెనీ ఆప్షన్స్. సో మీరు ఇప్పుడు ఉన్నారు కాబట్టి దెర్ ఆర్ లాట్ మెనీ ఆప్షన్స్. సో మీరు డైవర్ట్ అవ్వండి ఐటీ అనుకోకుండా. సో ఐటీ ఈస్ గోయింగ్ టు ఫాల్ డౌన్. నాకు తెలిసినంత వరకు ఇట్ విల్ ఫాల్ డౌన్ సూన్ అనిపిస్తుంది. సో యా, నేను ఈ చిన్న విషయాన్ని అయితే నేను కన్వే చేయాలి అనుకున్నాను అనమాట. సో ఇట్ ఈస్ ప్యూర్లీ మై ఒపీనియన్. ఒకవేళ మీకు నిజంగానే ఐటీ ఈస్ ఎవ్రీథింగ్, ఐటీనే ఫ్యూచర్ అనుకుంటే ఇట్స్ యువర్ ఒపీనియన్ అనమాట. మేబీ నేను రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు, ఇట్స్ ఓకే. సో నేను అండర్స్టాండ్ చేసినంత వరకు అయితే నాకు ఇది అనిపించింది. సో యా, అది ఈ వీడియో గురించి అయితే. సో ఐ హోప్ ఐ కన్వేడ్ వాట్ ఐ వాజ్ ఫీలింగ్.
అంతే అనమాట. సో ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. బాయ్.